దైవజనులు ఏసన్ గారు మమ్మల్ని ఇలా తయారు చేశారండి. ఆ రోజు ఒక 25 years బ్యాక్ వెళితే ఏమి తెలియని అనుభవాలు, ఏమి రాదు, ఏమి తెలీదు, ప్రపంచం తెలీదు, ఏం తెలియని పరిస్థితులు మేము ఉన్నాం. ఆ రోజుల్లో ఏసన్ గారు మమ్మల్ని గొప్పగా చూసేవాడండి. ఏ విత్తనాలు ఏ వృక్షం దాగి ఉంటుందో తెలియదు కదా. ఆయన ఆ రోజు గుర్తించి ఫోకస్ చేసి ప్రార్థించి హెచ్చరించి బుద్ధి చెప్పి సరిచేసి మాట్లాడి ఇలా కాదు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ప్రతిదీ తీరిక లేకుండా తిరుగుతున్నా కూడా ఆయన మా మీద దృష్టి పెట్టాడు, మమ్మల్ని ప్రోత్సహించాడు. అంటే మేము ఏడుస్తున్నప్పుడు మా కన్నీళ్లు తుడిచాడు, మేము భయపడినప్పుడు మమ్మల్ని ధైర్యపరిచాడు, మేము త్రొట్టిల్లుతున్నప్పుడు మాకు బుద్ధి చెప్పాడు, గద్దించాడు, కోపడ్డాడు, సరిచేశారు. ఈరోజు వేలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మా జీవితం మారింది. నేను అనుకుంటాను రైట్ టైంలో ఏసన్ గారి చేతులకు మేము రాకుండా ఉండుంటే, ఏసన్ గారి దగ్గరికి మేము రాకుండా ఉండుంటే మేబీ మా లైఫ్, దేవుడు మన పట్ల ప్రణాళిక ఉంటుంది కానీ ఎలా ఉండేదో తెలియదండి లైఫ్. దైవజనులు ఏసన్ గారి చేతుల మీదకి రావడం వల్ల ఆ దైవజనుడు ఒక శిల్పకారుని వల్లే మమ్మల్ని ఒక అద్భుతమైన శిల్పంగా మార్చాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. గొంతులో ఊపిరినంత వరకు దేవునికి దైవజనులైన ఏసన్ గారికి మేము రుణపడి ఉండాలి అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.